హలో నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. అది మీ వల్లనే. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం రోజైతే షూట్ చేస్తున్న వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నైట్ అంతా ఫుల్ రెయిన్, మార్నింగ్ కూడా చినుకులు పడి ఉంటాయి. ఇంకా అందుకని ముగ్గు అయితే అంత పెద్దగా ఏం వేయలేదు, జస్ట్ లైట్గా వేశాను. అండ్ అలాగే మార్నింగ్ అయితే ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని గడపలు పొయ్యి అంతా పుదించుకునేటప్పటికి చిట్టి తల్లి లేసింది. చూడాలి ఇంకెంతసేపు ఉంచుతుందో. ఒకవేళ తను డిస్టర్బ్ చేస్తే నేను ఈరోజు ఏదైనా ఒకటి రెండు ప్రసాదాలతో సర్దేద్దాం అనుకున్నాను. బట్ నన్ను ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి సర్లే ఒక 5 అలా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఫస్ట్ అయితే పులిహోర అయితే చేద్దామని ఇంకా రైస్ అయితే పెట్టేశాను వెంటనే. అమ్మవారికి ఎప్పుడన్నా వడి బియ్యం పోసినా లేదంటే మనం కలసం కింద అట్లా వేసిన బియ్యం అంతా నేను ప్రసాదాలకు వాడుతూ ఉంటాను. సో ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. స్వీట్ కోసం పాయసం చేద్దామని అయితే ఇంకా పెట్టేశానండి ఇక్కడ. అయితే సేమియా ఎప్పుడైనా సరే నేను చేసినట్టు ఇలా చేస్తే మన పూజ లేట్ అయిపోయినా కూడా గట్టిగా అవ్వడం కానీ తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్గా చెప్పాను, అందుకని ఇంక ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇక్కడ రైస్ అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి పులిహోర కోసము. మామూలుగా అయితే చింతపండు పులిహోర చేస్తాను నేను ఎప్పుడైనా సరే ప్రసాదానికి. ఇంకా ఈరోజు ఇప్పటికే చాలా పని ఉంటుంది, ఇంకా కొంచెం లేట్ అయిపోతుందని భయానికి ఇంకా ఈరోజు అయితే చింతపండు కాకుండా లెమన్తో పులిహోర చేశాను. ఇక్కడైతే అమ్మవారి కోసం ఫస్ట్ రైస్ అలాగే పోపు అంతా తీసేసి కలిపి పక్కకు పెట్టిన తర్వాత కొంచెం రైస్ పక్కకు పెట్టేసి ఇంట్లో వాళ్ళకైతే కొంచెం టిఫిన్ లాగా ఇచ్చేస్తున్నానండి. ఇవి చేయడానికే సరిపోయింది. మార్నింగ్ అయితే స్పెషల్గా టిఫిన్ ఏం చేయలేదు. పిల్లలైతే పాపం పాలు కూడా తాగలేదు ఈరోజు. సో ఇంకా వాళ్ళ ఆకలికి ఉండలేకపోతున్నారు. అప్పటికే 11:40 అట్లా అయింది టైము. సో అందుకని కొంచెం రైస్ పక్కకు తీసేసి వాళ్ళకి పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని పెట్టడానికి అయితే మనం ఇదంతా తిరుగుతూ ఉంటాము కదా ఇంట్లో నేలపైన. సో అంత పవిత్రంగా అయితే ఉండదు, మనం తొక్కిన నేల కాబట్టి. సో అందుకని ఆవు పేడతో కానీ ఇలా అలికితే మంచిది అంటే ఇంకా నాకైతే టైంకి ఆవు పేడ దొరకలేదండి. సో నా దగ్గర పిడకలు ఉంటాయి, నేను ఎప్పుడు పిడకలు దాచుకుంటాను. పిడకనే నీళ్ళల్లో కలిపేసి ఇంక ఇట్లా పసుపుతో పాటు కలిపి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అంతా అలికి పెట్టుకున్నానండి. సో ఇంక ఇప్పుడైతే రెడీ చేసుకున్న పీటలు అయితే నేను ఒక 1/2 అవర్ అట్లా ముందే పసుపు రాసి పెట్టేసుకున్నాం అనుకోండి, పీట పైన ఉన్న పసుపు అంతా ఆరిపోతుంది. మనం ఏదైనా క్లాత్ అట్లా పరిచినా కూడా మొత్తం అంతా పచ్చిగా ఉండడం, ఆరిపోకపోతే ఏంటంటే చిన్న చిన్న దోమలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఆ పచ్చిదనానికి. సో అట్లా లేకుండా ఒక 1/2 అవర్ ముందు పసుపు పూసి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఆరిపోతాయి. ఇంక ఇక్కడ అయితే పీటలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అయితే మామూలుగా వాల్ అంతా ప్లెయిన్గా ఉందండి. అసలు వేరే క్లాత్స్ అవి సెట్ చేయడానికి ట్రై చేసినా కానీ అసలు కుదరట్లేదు. సో అట్లని ప్లెయిన్గా ఉంచితే కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. మా బాబు కోసం ప్రాజెక్ట్ వర్క్ కోసం తీసుకొచ్చిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవి చూస్తే నాకు ఒక చిన్న థాట్ వచ్చేసి నేనైతే అలా లీవ్స్ మల్లె ఆకులతోని నేనైతే అట్లా డెకరేట్ చేసుకున్నా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జస్ట్ ఏదో చిన్న ప్రయత్నం అన్నట్టు, మరి ప్లెయిన్గా కాకుండా ఒక మంచి వైబ్ ఉండాలనేసి అలా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకైతే ఇక్కడ నేను మ్యాక్సిమం పూజకు సంబంధించిన ఏమేమి చేయాలి, అమ్మవారిని పెట్టుకోవడము, ఇంకా అలాగే పసుపు కుంకుమలు రెడీ చేసుకోవడం, ఆల్మోస్ట్ ఏవైతే అవసరం ఉంటుందో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసిన కాబట్టి ఒక చిన్న ఐడియా అయితే ఉండిందండి నాకు. అండ్ ఈసారి కలసానికి ఇలా శారీ కట్టినట్టు కాకుండా జస్ట్ జాకెట్ ముక్కనే పైన తలపాగా కట్టినట్టయితే ట్రై చేసిన. నాకైతే చాలా బాగా వచ్చింది, చూడడానికి కూడా బాగా అనిపించింది. ఇంకొకటి అమ్మవారికి ఇయర్ రింగ్స్ లాస్ట్ ఇయర్ పెట్టడానికి కుదరలేదు. ఇలా చేస్తే మంచిగా ఇయర్ రింగ్స్ కూడా క్లాత్కి అటాచ్ చేయడానికి అయితే కుదిరిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా కలసంలో ఏమేమి వేస్తాం అనేది నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కాబట్టి ఈసారి డైరెక్ట్ వేసేసానండి. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, కావాలంటే అది చూడండి. అది మన ఇష్టం. మ్యాక్సిమం ఇవే వేయాలని లేదు కానీ వాటిలలో ఏవేవి వేస్తే మంచిది అనేది అయితే ఒక ఐడియా ఉండింది. సో దట్ నాకు అలా వీలైన వరకు అయితే వేసుకున్నాను. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇంకా పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ రెడీ చేసుకున్నాను పక్కనే. మధ్యలో లేవడానికి వీలు లేకుండా మనం ఊరికే పూజల నుంచి అటు ఇటు కదులుతూ ఉంటే బాగుండదు. ఎందుకంటే అయ్యగారు వాళ్ళు మనకు అవైలబుల్గా ఉండరు కాబట్టి నేను ఫోన్లోనే వీడియో ఆన్ చేసి చేస్తాం కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని చేయడానికి ఉంటుంది. సో అందుకని నేనైతే నాకు గుర్తున్న వరకు ఎంత వీలైతే అంతవరకు అయితే అన్నీ ప్రిపేర్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నానండి. సో ఇంకా పూజ స్టార్ట్ అయినాక ఇంకేదైనా మిస్ అయినా ఏదైనా చేయాల్సి వచ్చిన కార్యక్రమాలు అట్లాంటివి ఉంటే ఇంకా అప్పుడు పూజతో పాటు చేసేయడం అనేసి అయితే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను రెడీగా. ఇంక ఇక్కడ వీడియో షూట్ చేయడం కూడా నేనే కాబట్టి మధ్యలో ఈ డిస్టర్బెన్స్ అదంతా ఉండకూడదని ఒకటే ప్లేస్లో కెమెరా అంతా సెట్ చేసేసి ఇంకా నేను కూర్చున్నానండి.
పీట మీద కూర్చుంటే నాకు ఎందుకు ఒక డిస్కంఫర్ట్ ఫీల్ ఉంది అండ్ కంఫర్ట్గా అనిపిస్తలేదు. ఎలాగో చాలాసేపే పడుతుంది పూజ, ఒక గంట సేపు అయినా అలా కూర్చోవాలి. సో అందుకని ఇంకా నేనైతే కింద ఒక క్లాత్ వేసుకొని నేను ఇంకా చాప మీదే కూర్చున్నాను. ఇంకా ఫోన్లో అయితే అయ్యగారు ఎలా చెప్తే నేను అదైతే చేస్తూ ఉన్నానండి ఇక్కడ. కాకపోతే ఆ వాయిస్ అదంతా వినిపించకూడదు కాబట్టి మ్యూట్ చేసేసాను. పక్కన లేకపోయినా అయ్యగారు ప్రతిదీ మనతోని అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారండి. నాకు చాలా చాలా నచ్చింది. సో ఇంకా మధ్యలో పిల్లలు అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తున్నా కానీ నా పూజకైతే ఎటువంటి ఆటంకం లేదు. నేను అనుకున్నాను నిజానికి ఇంత బాగా అవుతుందని అసలు అనుకోలేదండి. అంత పెద్ద వర్షానికి ఏవి ఐటమ్స్ కొనుక్కోలేదు. కనీసం అంటే మనం ఆర్భాటంగా చేయకపోయినా పూలు, పండ్లు, పాలు ఇవి ఉన్నా మనం పూజ చేసుకోవచ్చండి. అట్లాంటిది నేను అవి కూడా కొనుక్కోలేదు. సరే అవుతుందో లేదో, ఊరికే దీపం పెట్టడం అవుతుందేమో అని ఫీల్ అయిన నాకు అసలు అమ్మవారు ఇంత బాగా చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టే అయింది. నాకు ఒక ఛాలెంజింగ్ లాగా అనిపించింది. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి పాపతోని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా కూడా ఇంతవరకు చేసుకోగలిగాను. దానికి చాలా చాలా హ్యాపీ అండి. అసలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా బాగా జరిగిందనే చెప్పాలి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏదో తెలియని తడబాటు, ఒకటి రెండు మర్చిపోవడం అట్లా ఉంటుంది. సో ఇంకా మనకు చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుందండి. సో నాకు ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించింది. అండ్ అమ్మవారి దయ ఉండాలి కానీ ఏదైనా జరిగిపోతుంది. నేను అసలు అవ్వదు, చేయలేనేమో అనుకున్నది ఇంత బాగా చేయగలిగిందంటే ఇంకా అంతకుమించి నిదర్శనం అవసరం లేదు. సో ఇక్కడ ఒక 1.5 అవర్ అయితే టైం పట్టింది. అసలు కథ వినేటప్పటికైతే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేసిందనే చెప్పాలి. అండ్ మధ్యలో ఫుడ్ తినడానికి కూడా అవ్వలేదండి. పిల్లలతో పాటు కొంచెం తినేసాను. ఇంకా తర్వాత మళ్ళీ నైట్ అంతా అయిపోయిన తర్వాత 8కి 8:30కి అలా తినడానికైతే కుదిరిందండి. ఇంక ఇక్కడంతా గోత్రనామాలు, మన ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు అవంతా చెప్పిస్తున్నారు. సో అవే నేనైతే మా వాళ్ళందరి పేర్లన్నీ చదువుతున్నాను, ఒక పెద్ద లిస్టు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి కదా, మనం పూజలో ఉన్నప్పుడు అందరి పేర్లు అనాలి. కాకపోతే ఈసారి అమ్మవారికి ఎక్కువ నగలు అట్లాంటివన్నీ వేయలేదండి. నాకు సింపుల్గా ఇలా ఉంచితేనే చాలా నీట్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ అమ్మవారు ఎక్కువ కనిపించలేదు, అన్నీ కొంచెం ఎక్కువగా వేసేసాను. కానీ ఈరోజు అమ్మవారు సింపుల్గా ఉన్న అందంగా రెడీ అయ్యారు అన్నట్టు. సో నాకు చాలా చాలా నచ్చింది. కాకపోతే ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నా, లేదంటే కొంచెం పిల్లలు పెద్దగా ఉన్నా మనం ఇంకొంచెం బెటర్గా చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే ఒక 500 కంటే ఎక్కువ కాలేదండి ఖర్చు నాకు. మీరు నమ్మాలి, 400 బిలో సమ్ అట్లా అయింది. నేను ప్రతిదీ మిస్ అవ్వకుండా కొన్నాను. అట్లని అంతకు మించిన ఆర్భాటాలు మనకు వల్ల కానివి ఇవి కావాలి అవి కావాలి అవన్నీ అవసరం లేదండి. బేసిక్గా మన దగ్గర ఏ ఉంటే వాటితోనే ఇంత బాగా పూజ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఎవరైనా ఇంతవరకు ఇలా చేయలేము, మేము నార్మల్గా చేస్తాం అనుకునే వాళ్ళు ట్రై చేయండి. తెలియని హ్యాపీనెస్ వస్తుంది మీకు. అండ్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే అసలు మానేయాలనిపించదు. అయితే ఏదైనా సరే వీళ్ళే చేయాలి, ఇలాగే చేయాలి, అలాగే చేయాలని రూల్స్ ఏమి ఉండవండి. అండ్ ప్రతిదీ ఎవరైనా సరే వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరంటే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి అలా. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా అమ్మకి ఇలాంటి పూజలు అవంతా ఏమీ తెలియదండి. అండ్ మాకు కూడా ఎప్పుడు చెప్పిందే లేదు. మేము చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం చూసింది లేదండి. వెరీ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మేము తిని బతకడానికే సరిపోయే అంత బిలో ఉంటుండే. మరి అలాంటప్పుడు ఇవన్నీ చేయడానికి వీలు లేదు. అట్లని మేము చేయకూడదని రూల్ కూడా ఏం లేదు కదా. మన మనసుకు నచ్చి మనకు వీలుంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఈ వీలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ఏమి ఉండదు. మన వీలుని బట్టి అమ్మవారిని మనం ఎలా కొలుచుకున్నా సరిపోతుంది. సో నాకు ఇలాంటివన్నీ బేసిక్గా చాలా ఇష్టం. కొన్ని పండుగలు ఎస్పెషల్గా లక్ష్మీదేవికి సంబంధించినవి, వరలక్ష్మి వ్రతం కావచ్చు, లేదంటే కార్తీక మాసంలో, అండ్ అలాగే దివాళీ నాకు చాలా చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ ఎంతసేపు అయినా ఓపికగా చేసుకోగలుగుతానండి. సో అలా మనం చేస్తేనే నెక్స్ట్ మన పిల్లలకి అంతా అలవాటు అవుతుంది. నాకు పేరెంట్స్ నుంచి రాలేదు కదా, నేను చేయాల్సిన అవసరం లేదంటే అది మన పర్సనల్ అవుతుంది. కాకపోతే నాకు ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం కష్టమైన ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఏమీ బాధ అనిపించదండి. ఒకలాంటి గుడ్ వైబ్ వస్తుంది, మనకు మనశ్శాంతి దొరుకుతుంది ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల. ఊరికే దండం పెట్టుకున్నా సరే కానీ దేవుని నమ్మే వాళ్ళకైతే
తెలియని పాజిటివ్నెస్ అనేది వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లాంటివంతా. ఇంకా కొంచెం పాప పెద్దగా అయితే ఇంకొంచెం బెటర్మెంట్గా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పటికీ అయితే ఇలాగే కుదురుతుంది నాకు. ఇంకేమన్నా ఇందులో తెలిసి తెలియక తప్పులు దోషాలు అట్లేమన్నా ఉంటే నాకు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఏదైనా నేను మిస్ చేయొచ్చు, లేదంటే నేను తెలుసుకోలేనిది ఏదన్నా ఉంటే కూడా మీ ద్వారా తెలుసుకోగలను అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడున్న ఈ 12K సబ్స్క్రైబర్లో నా ఫ్యామిలీ అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీ ఇంట్లో అమ్మాయి అనుకొని ఇలా కాదు అలా అని నాకు చెప్పేది ఉంటే చెప్పండి, నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఇంకొంచెం నేర్చుకొని మళ్ళీ సంవత్సరానికి ఇంకొంచెం బెటర్మెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఒక 5 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి అమ్మవారి కోసము. ఇంకా ఇంతకంటే నాకు వీలవ్వలేదు. అప్పటికి చిట్టి తల్లిని మధ్యలో ఇబ్బంది పెట్టినానే అనుకుంటున్నా. కాకపోతే ఆమె దయనే అండి. ఈ యూట్యూబ్ అవ్వచ్చు అండ్ ఈ పూజలు అవ్వచ్చు, నేను చేసే ప్రతి పనికి ఎవరు నాకు సపోర్ట్ అంటే నా చిట్టి తల్లి. తను కనుక ఆ కొద్ది టైం ఇవ్వలేదు అంటే నేను అసలు నథింగ్ ఏమీ చేయలేను. అట్లాంటిది అర్థం చేసుకొని ఇంకా అంతే, ఆమె గురించి ఏం చెప్పలేము. చిన్నపిల్లలాగే ఉండాలి. బట్ నా పాప కొంచెం సపోర్టివ్ కూడా అండి. ఆమె రావడం వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, లేదంటే ఇందులో నాకు ఇంకొక టాలెంట్ ఉంది అనేది తెలుసుకోవడానికి రీజన్ కూడా నా బంగారు తల్లే. సో ఆమె వచ్చిన తర్వాత ఇట్లాంటి పూజలు అవంతా నేను తెలియకపోయినా తెలుసుకొని మరీ చేస్తున్నాను. ఎందుకంటే నా పాపకు కూడా ఫ్యూచర్లో తెలియాలి, నేను ఆమెకి చెప్పగలిగే ప్లేస్లో ఉండాలంటే నేను ప్రతిదీ చేసే చూడాలనేది నా ఇంటెన్షను. నేను ఇంతకుముందు నా లైఫ్లో లేని పండుగలు అండ్ నేను చెయ్యని ఫెస్టివల్స్ కూడా చేయడం అండ్ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఓన్లీ నా చిట్టి తల్లి అన్నట్టు నేను ఆమెకి చెప్పడం కోసం. సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ పూజ అయిపోతుంది ఫ్రెండ్స్. అయ్యగారు ఏం చెప్తున్నారో నేను అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. కాకపోతే కథ చదవడానికి బుక్ అదంతా లేదండి. అయ్యగారే కథ చదివి వినిపించడం అండ్ మనం మధ్యలో ఏం చెప్పాలి అవన్నీ చెప్తా ఉన్నారు. చాలా మంచి వీడియో దొరికింది నాకు యూట్యూబ్లో. సో నేను ఇంకా అదే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతున్నాను అన్నట్టు ఇక్కడ. ఇంకా మామూలుగా అయితే నాకెవ్వరు తెలియదండి, ఎక్కువ పరిచయం కూడా లేరు. సో నేను వాయినం అయితే లాస్ట్ ఇయర్ కూడా చిట్టి తల్లికి ఒక్కదానికి ఇచ్చాను. బట్ ఈరోజు పూజ స్టార్ట్ అయిన కాసేపటికే అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. అంటే వాళ్ళకి ఏదో పని ఉండి వచ్చిర్రు, బట్ వాళ్ళు పూజ నుంచే వచ్చేసారు. ఇంకా అమ్మాయి అనుకున్న, నా పూజ అయిపోయే వరకు ఉన్నారు. వాళ్ళకు కూడా వాయినం ఇవ్వడం. ఇంకా మా ఇంటి పక్కన ఒక పాప, తెలిసిన పాప ఉంది, తనకు ఇచ్చాను. వాళ్ళ మమ్మీ 9:30 10కి అట్లా వస్తారు నైట్ అంటే ఇంకా నేను పాపకి ఇచ్చేసాను అండ్ అలాగే చిట్టి తల్లికి. సో లాస్ట్ ఇయర్ అయితే ఒక్కరికే ఇచ్చిన వాయినం, ఈసారి అయితే ముగ్గురికి అయింది. సో ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే కదా. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం బెటర్గా అవ్వాలి అనేది నా విష్ అండి. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఫ్రెండ్స్. 700 ఉన్న ఫ్యామిలీ 12K అయింది. సో అది మెయిన్, ఇంకా చాలా హ్యాపీనెస్ అన్నట్టు. ఆ స్పెషల్ డే తర్వాత మనకు వచ్చిన మొదటి పండుగ ఇదే కాబట్టి నాకు వీలైనంతలో ఇలా జరుపుకున్నాను. ఇంకా మీరు ఎప్పుడు ఇలాగే బ్లెస్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాను. నేను అనుకున్నది ఇంకొంచెం సాధించడానికి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. అండ్ నాకు తెలియని విషయాలు ఏమున్నా మీ నుంచి చాలా నేర్చుకుంటున్నానండి. అది ఒక్క ఈ విషయం అనే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా. సో చాలా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నన్ను అసలు బేసిక్గా పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఇప్పటివరకు అయితే చెప్పాలంటే. సో నేను ఎలా మెలగాలి అనేది నేను తెలుసుకోగలిగానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు మీకు ఇలాగే ఇంతే రుణపడి ఇంతే థ్యాంక్ఫుల్గా ఉంటానండి నా లైఫ్ మొత్తంలో కూడా. సో యూట్యూబే నా లైఫ్ అంతా కాదు, కానీ నేను చేసే ఫర్దర్ ఏ వర్క్ అయినా నా యూట్యూబ్కి రిలేటెడ్గానే ఉంటుంది అనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకా 1-2 సంవత్సరాలలో నేను ఇంతకంటే కొంచెం బెటర్ ప్లేస్కు వెళ్ళి తిరిగి మేము ఇంతకుముందు మా లైఫ్ ఎలా లీడ్ చేసామో అలాంటి లైఫ్ రావాలని నేనైతే అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మన దగ్గర ఏమన్నా బంగారు వస్తువులు అట్లా ఉంటే అమ్మవారికి చూపించమని చెప్తున్నారు. సో అవే చూపిస్తున్నాను. చిన్న ఐటమ్సే ఉన్నాయి, మిగతా అంతా ఇంట్లో అయితే లేదు. సో ఇంక అందరూ అంత గోల్డ్ వేసుకున్నావు, అంత బంగారం ఉంది అని అడుగుతారు మనోళ్ళు. అదంతా బంగారం ఏం కాదండి, అవన్నీ నార్మల్ ఐటమ్స్. సో నా బంగారం అయితే ప్రజెంట్ ఇంట్లో ఏం లేదు.
ఏది ఉన్నా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా. సో తీసుకొచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఏం ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర అనేది. సో ఇంక ఇక్కడైతే పూజ కొంచెం అయిపోవడానికి వచ్చేసిందండి. ఇంకా అమ్మవారికి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ ఇంకా అష్టోత్తరాలు చదువుతారు కదా. సో అవంతా నేను అయ్యగారితో పాటు రిపీట్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి కూడా ఎందుకు పెట్టాలంటే ఈరోజు స్పెషల్ అండి. సో ఏదో స్పెషల్ డే కలిసి వచ్చింది కాబట్టి అందుకని నేనైతే వెంకటేశ్వర స్వామి పటం కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే నైట్ వచ్చేసి చంద్రుడికి పాలు పంచదార సమర్పిస్తే మంచిదండి, ఎందుకంటే పౌర్ణమి కలిసి వచ్చిందని. కాకపోతే మస్తు వర్షం వచ్చి ఉండే నైట్ కూడా, అసలు కుదరలేదు. ఏంటంటే అసలు చంద్రుడు కనిపించలేదు ఆ వర్షానికి. ఇంకా నేను అదైతే స్కిప్ చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా చేయాలని ఉండే, బట్ అది స్కిప్ అయిపోయింది. ఇంకా నేను అట్లేం చేయలేదు అంత నైట్, ఇంకా వర్షంలో అంటే నాకు కుదరలేదు. సో మళ్ళీసారికి ఇంకొంచెం ఈ వర్షం అది లేకపోతే చూడొచ్చులే అని అనుకున్నాను. ఇంక ఇక్కడైతే అన్ని ప్రసాదాలంతా దేవుడికి ఒకసారి అట్లా చూపించేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టమన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ పూజ అయిపోయింది. ఇంకా అయ్యగారు అయితే కథ చెప్పడం అదంతా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అట్లేం లేకుంటే మనం బుక్ ఉందనుకోండి, మనమే ఓన్గా చదువుకోవచ్చు. ఒకవేళ బుక్ లేకపోతే, నా దగ్గర అయితే బుక్ లేదు కాబట్టి ఇంకా నేనైతే అయ్యగారు చెప్తుంటేనే వినాలి. ఆల్మోస్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకొక కథ వినడమే ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే ఒకసారి లేచి అమ్మవారికి అక్షంతలు సమర్పించుకొని ఇంకొకసారి అయితే ఆత్మప్రదక్షిణ అట్లయితే చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిందండి. చాలా నిదానంగా అండ్ ఓపిక్గా అయితే చెప్పారు అయ్యగారు అయితే. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నాకైతే ఇంతలో కుదిరింది, నేనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఏమైనా దోషాలు ఉంటే మీరు అమ్మవారు క్షమించండి. మా ఇంట్లో కొంచెం స్పేస్ తక్కువ, మీకు ఈ పట్టుకే తెలుసు కదా. సో ఇంకా అందుకని కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం ఫ్రీగా లేదు. బట్ ఇంకా నా ఒక్కదానికే కాబట్టి నాకైతే చాలండి. ఉన్నంతలో చేయడం అనేది నాకు అలవాటు కాబట్టి ఇంత చిన్నగా అయితే డెకరేట్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ ఆర్భాటంగా చేయాలంటే ఇప్పుడైతే కుదరదు, ఫ్యూచర్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే కథ వింటున్నాను. ఖచ్చితంగా పూజ అంతా అయిపోయిన తర్వాత కథ మనమైనా చదవాలి, లేదు అంటే విననైనా వినాలండి. ఎందుకంటే మనం ఎందుకు ఈ వ్రతం చేస్తాము, ఎందుకు ఈ పూజ చేయాలనేది ఆ కథలోనే ఇమిడి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనం ఎందుకు చేసింది, సో దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి, అండ్ మనం ఎందుకు చేయాలి, ఏం ఆశించాలి, ఏం ఆశించకూడదు అనేది పూర్తిగా కథలోనే అర్థమవుతుంది. కాబట్టి కథ కూడా పూర్తిగా వినాలండి ఓపికగా. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది నా ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అందరికీ. ఫైనల్గా ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా అదే చెప్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఇంకా బుడ్డి తల్లికి అయితే వాయనం ఇస్తున్నాను. వేరే వాళ్ళకి ఇస్తుంటే ఎంత ఏడ్ చేస్తుందంటే అసలు